పవిత్ర సంగమం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అంతేకాదు ఈ సంవత్సరం మరొక సంకల్పం చేశాను. ఆ సంకల్పం గోదావరి, కృష్ణ, పెన్నాతో కలుపుతాం. ఈ 3 నదుల అనుసంధానంతో ఈ రాష్ట్రంలో కరువు వచ్చినా, సమస్యలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అంతటితో కాకుండా నేను 12 రోజులు, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం మొత్తం 12 నదుల్లో 12 సంవత్సరాలకు ఒకసారి 12 రోజులు పుష్కరాలు జరుపుతాం. అలాంటి సమయంలో, పవిత్రమైన సమయంలో ఈ రోజు మనం అందరం కూడా 12 సంకల్పాలు చేస్తున్నాం. 9వ రోజు 9వ సంకల్పం, అది పెట్టుబడులు పెట్టడం, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించడం, ఇండస్ట్రీస్ రావడం, ఇంకో పక్క కరెంటు కానీ, అదే మరి రోడ్లు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు బాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఏదైనా ఒక ఇండస్ట్రీ రావాలంటే, అది మార్కెటింగ్ చేయాలంటే దానికి అనుకూలమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, రాష్ట్రంలో అన్ని విషయాలు శ్రద్ధ పెడతాను. అన్నింటికంటే ముఖ్యంగా మన పిల్లలు ఉద్యోగాలు రావాలి. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. నిన్నే మీరు చూశారు, ఈ గడ్డలో పుట్టిన సింధు ప్రపంచంలోనే మన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందంటే త్రుటిలో గోల్డ్ మెడల్ పోయింది కానీ మనకు సిల్వర్ మెడల్ వచ్చింది. అలాంటి తెలుగు బిడ్డ, ఒక ఆణి ముత్యం మన సింధు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అందుకనే ఈరోజు ప్రభుత్వం 3 కోట్ల రూపాయల అమ్మాయికి పారితోషికంగా నేనే అనౌన్స్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశమంతా గర్వపడుతున్నారు. అందరూ కూడా సింధును అభినందించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు హైదరాబాద్ లో నేనే గోపీచంద్కి 5 ఎకరాల భూమి ఇచ్చి బ్యాడ్మింటన్ కావాల్సిన కోర్టు ఏర్పాటు చేశాను. ఆ రోజు నేను వేసినటువంటి ఆ ఫౌండేషన్ వల్ల ఎంతో మంది ఒలింపిక్ ప్లేయర్స్ తయారయ్యారంటే అది మన దూరదృష్టి, మనం చూపించిన చొరవ. అందుకని గోపీచంద్ కూడా బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి 50 లక్షల రూపాయలు ఆయనకు కూడా ప్రైజ్ అమౌంట్ ఇచ్చాం. ఆయన్ను కూడా ప్రోత్సహిస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు, ఉద్యోగాలు రావాలి. అదే మారిగా వీళ్ళు ఉద్యోగాల కోసం పోవడం కాదు, అవసరమైతే వీళ్లే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి. అది రావాలంటే ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున పెట్టాలి. ఈరోజు డాక్రా సంఘాలున్నాయి. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. దగ్గర 90 లక్షల మంది మహిళలు డాక్రా డాక్వా సంఘాల్లో పనిచేస్తున్నారు. వారికి ఉపాధి కల్పిస్తున్నాం, రుణాలు ఇప్పిస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాను. వాళ్ళు తయారు చేసే వస్తువులు ప్రపంచం మొత్తం అమ్మేట్టుగా మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఇంకో పక్క ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి రాయితీలిచ్చి ఇండస్ట్రీస్ పెట్టిస్తాం. ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో 100 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడతాం. చిన్న చిన్న పరిశ్రమలు మీరు పెట్టుకోవచ్చు. మీకు అక్కడ అన్ని గోడౌన్లు కానీ, మీరు ఏ పరిశ్రమ పెట్టాలన్నా ఆధునిక పరిజ్ఞానం కానీ, ఇంకో పక్క మార్కెటింగ్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను. మీరు ఒక్కసారి చూడండి, విభజన ముందు 22 మిలియన్ కరెంటు కోత. ఆ రోజు కరెంటు వచ్చేది కాదు. చిన్న చిన్న పరిశ్రమలన్నీ సిక్కైపోయినాయి. వ్యవసాయానికి కరెంటు రాకుండా రాత్రుల్లో జాగారం చేశారు. నెల లోపల కరెంటు కొరత లేకుండా చేశాను. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా కరెంటు కొరత ఉందా తమ్ముళ్ళు? మీరే చెప్పని కోరుతున్నా. రాబోయే రోజుల్లో నాణ్యమైన కరెంటు ఇస్తాం. శాశ్వతంగా కరెంటు కొరత ఉండే సమస్య లేదు.
ఈ రోజు రోడ్డు వ్యవస్థ చూడండి, కరెంటు విషయంలో మీరు చూస్తే ఇంకా నేను పెద్ద ఎత్తున కరెంట్ అన్ని కూడా ఆటోమేషన్కి పోతున్నా. ఈ రోజు విజయవాడలో బల్బులున్నాయి, వీధి దీపాలున్నాయి. ఏ దీపం వెలుగుతా ఉందో నేను ఎక్కడ కూర్చున్నా నా కంప్యూటర్లో చూసుకునే పరిస్థితి వచ్చిందంటే సెన్సార్ ద్వారా మొత్తం మానిటర్ చేస్తున్నాం. ఏ బల్బు ఆపాలన్నా ఆన్ చేయాలన్నా చేసే పరిస్థితి వస్తుంది. సెప్టెంబర్ 15 లోపల 110 మున్సిపాలిటీల్లో 5,40,40,000 బల్బులున్నాయి. అన్ని కూడా విజయవాడలో, అమరావతిలో కంట్రోల్ రూమ్ పెట్టి ఏ బల్బు కూడా ఆరిపోకుండా సర్వీస్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి పూర్తిగా జయప్రదం చేసే బాధ్యత తీసుకుంటాం. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఒక టెక్నాలజీ ఎంత బాగా వచ్చిందంటే ఇక్కడ కూర్చొని మీ ఊర్లో లైట్ వెలుగుతా ఉందా లేదా నేను చూసే పరిస్థితి వస్తున్నానంటే, ఒకవేళ ఎవరైనా లైట్ వెలగకుండా పోతే అనుకున్న 2-3 గంటల్లో మళ్ళా లైట్ బల్బు వేయకపోతే వాళ్ళ ఉద్యోగం గోయిందా, ఆ బల్బులు పెట్టిన పని కూడా గోయిందా. ఈ రోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ బాగా వచ్చేసింది. మీరంతా ఎక్కడుంటే కెమెరాలన్నీ ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ వాచ్ చేస్తున్నాయి కెమెరాలు. పరిశుభ్రంగా ఈ ఘాట్లో కెమెరాలు ఉన్నాయి. ఎక్కడైనా కాగితం ఉంటే సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో చూసి కాగితం ఎందుకు తీయలేదో 1 నిమిషంలో అతనికి మెసేజ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాను. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. డ్రోన్స్ పెట్టాం. అది మీరు చూస్తే ఒక బర్డ్ మరి పక్షి మారిగా ఉంటుంది, తిరుగుతా ఉంటుంది, కెమెరా ఉంటుంది. ఎవరైనా దొంగలుంటే వాళ్ళు వెనకాన పడుతుంది, మీ ఫోటోలన్నీ తీసి నాకు పంపిస్తా ఉంటుంది. ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే మీ పని కథం, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ఎవరైతే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మరుగుదొడ్లున్నాయి, పరిశుభ్రంగా ఉన్నాయో లేదా తమ్ముళ్ళు ఎవరన్నా వాడారా మరుగుదొడ్లు? వాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బాగున్నాయా? బాగున్నాయంటే 2 గంటలకు ఒకసారి సెల్ ఫోన్ లో ఫోటో తీసి కంట్రోల్ రూమ్ పంపించాలి. 2 గంటలకు తీయాలంటే కంపల్సరీగా 2 గంటలకు ఒకసారి క్లీన్ చేసే తప్ప ఫోటో పంపలేరు. దానికి కూడా శ్రీకారం చుట్టాం. అదే మరిగా మీ అందరి సమాచారం తెప్పించాను, ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాను. మిమ్మల్ని సరిగా చూసుకోమన్నాం. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మా అధికార యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసి మీ దగ్గర శభాష్ అనిపించుకున్నారు. బాగా చేస్తుంటే చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరైనా ముసలి వాళ్ళు వస్తే వాళ్ళందరినీ వ్యక్తిగతంగా వీళ్లే జాగ్రత్తగా చూసుకుని పవిత్ర స్నానాలు చేసి పుష్కర స్నానాలు చేసి పంపించారు. 60,000 మంది పనిచేస్తున్నారు. 12,000 మంది విద్యార్థులు పనిచేస్తున్నారు. పిల్లలు పనిచేస్తున్నారు. చదువుకునే పిల్లలు ఇలాంటి అకేషన్లు ఇక్కడికి వచ్చి కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇక్కడ పుష్కర ఘాట్లో పనిచేస్తున్నారు. భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. అనేక సేవాభావంతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన సమయం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనలో కూడా మనిషిని నాకు సేవాభావం రావాలి. పెత్తనం చేయడం కాదు, మనిషిని పుట్టిన తర్వాత తోచిన విధంగా సేవాభావంతో ముందుకు రావాలి. నేను ఒక పిలిపిచ్చాను, అందరినీ భాగస్వాములు గమ్మన్నాను. కృష్ణా నది ఉంది, తరతరాలుగా మనకు నీళ్లు ఇస్తా ఉంది. ఆ రోజు కాటన్ బ్రిటిష్ వాడైనా 3 బ్యారేజీలు కట్టాడు. గోదావరి పైన ధవళేశ్వరం కట్టాడు. కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజీ కట్టాడు. నెల్లూరులో పెన్నా పైన సంగం బ్యారేజీ కట్టాడు. ఈ 3 బ్యారేజీల వల్ల నాగరికత మారిపోయింది, సంపద వచ్చింది, బ్రహ్మాండమైన ప్రగతిని సాధించాం. నేను అందుకని మిమ్మల్ని కోరుతున్నా, ఏ నది అయితే మనకు జీవనోపాధి ఇచ్చిందో
సర్వస్వాన్ని ఇచ్చిందో, మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసిందో ఆ నదికి రుణం తీర్చుకోవాలి. కృతజ్ఞత తెలియజేయాలి. మీకు తోచిన విధంగా చేయాలి. కొంతమంది పుష్కర స్నానాలు చేస్తున్నారు. మన పెద్దలకు ఏదైతే పిండ ప్రదానం చేస్తున్నాం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ముఖ్యం. దాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మన నాగరికత చాలా ప్రాచీనమైంది. అవన్నీ కూడా చూపించి మీలో ఒక చైతన్యం తీసుకొస్తాం. అమరావతి మనందరికి కూడా ఒక కీర్తి తెచ్చే నగరం. దీన్ని పునీతం చేశాం. మీ అందరి ఆశీస్సులున్నాయి. మన పవిత్రమైన మట్టి, మన పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. 5 కోట్ల మంది ప్రార్థనలు చేశారు. ప్రపంచంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టి, పవిత్రమైన నీళ్లు తీసుకొచ్చాం. అన్ని కూడా ఈ స్థలాన్ని పునీతం చేశాం. నేను మీ ఆశీస్సులతో ఒకటి ఆలోచిస్తున్నాను. ప్రపంచంలో అతి ముఖ్యమైన 10 నగరాల్లో మన అమరావతి ఉంటుంది. మేటైన నగరంగా ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా ఈ అమరావతి నిర్మాణం జరుగుతుంది. అనుమానం లేదు. ఇవన్నీ చేసుకుంటూనే ఎప్పటికప్పుడు మీ ఆశీర్వాదాలు కావాలి. నేను ఒకటే అడుగుతున్నాను. నేను ఒక దృఢ సంకల్పంతో ఆలోచిస్తున్నాను. కష్టాలున్నాయి. విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో వచ్చాం. కట్టుబట్టలే కాదు, నెత్తిన అప్పుతో వచ్చాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. అప్పుతో ఉండే కుటుంబం విభజన జరిగితే, ఇల్లు లేకపోతే వ్యవసాయానికి అనుకూలంగా లేకపోతే ఎంత అవస్థపడతారో అంత అవస్థపడ్డాం. రాజధాని లేదు, ఆఫీసులు లేవు, ఇండస్ట్రీ లేదు, ఆదాయం లేదు. మన పిల్లలు చదువుకోవాలంటే విద్యాలయాలు కూడా లేవు. అక్కడి నుంచి ప్రారంభించాం. కానీ భయం లేదు. మన కష్టాలు తాత్కాలికం. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టిన పనులు చేయాలి. అదే మరిగా ఆ రోజు పార్లమెంట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. దానికోసమే నేను అడుగుతున్నా. ఈ కృష్ణమ్మ సాక్షిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గట్టిగా అడుగుతున్నా. మీరు కూడా గట్టిగా అడిగి మనకు న్యాయం చేయాలని గట్టిగా మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సహాయం చేయాలి. వాళ్ళు సహాయం చేయలేదు కాబట్టి నేను కూడా ఏమీ చేయలేదంటే మీ కష్టాలు తీరవు, మీ ఆకలి తీరదు. అందుకే ఆలోచించా. మీ ముఖంలో ఆనందం చూడాలని అవసరమైతే రాత్రింబగుళ్ళు పనిచేస్తా, ఇంకా కష్టపడి పనిచేస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే, ఎంత తెలివి ఇస్తే అంత కూడా మీకోసం ఉపయోగిస్తా. అందుకే టెక్నాలజీని ఉపయోగించాను. టెక్నాలజీ లేకపోతే నన్ను అందరూ మోసం చేస్తారు. అందుకే అందరికీ బాధ్యత తేవడానికి ఎక్కడికక్కడ టెక్నాలజీ పెట్టా. మీరు ఎవ్వరి దగ్గరికి పోవాల్సిన పనిలా, ఏ వసతి కావాలన్నా మీ దగ్గరికే వచ్చేట్టుగా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి. మీకు ఎలాంటి దిగులు లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 12 రోజులు 12 సంకల్పాలు చేస్తున్నాం. ఈరోజు మనం పారిశ్రామిక విజయం పైన, ఇండస్ట్రీస్ పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీలో ఒక చైతన్యం రావాలి. వ్యవసాయం అవసరం. వ్యవసాయం తర్వాత అనుబంధ రంగాల అవసరం. వ్యవసాయానికి సంబంధించి పంటలు పండిస్తే పండ్ల తోటలకు అనుకూలంగా పండ్ల తోటలు వేసుకుని పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకం, ఇంకో పక్క మత్స్య పరిశ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇండస్ట్రీకి కూడా ఇవ్వాలి. మన పిల్లలకు ఉద్యోగం రావాలి. ఈ 2 చేసుకుంటే ఇంకో పక్క సర్వీస్ సెక్టర్ వస్తుంది. దానివల్ల కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. సంపద సృష్టించుకుంటాం. నేను ఈ రోజు మిమ్మల్ని కోరేది, మీలో ఒక అవగాహన పెరగాలి. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. ప్రతి ఒక్క ఇంటికి కంప్యూటర్ లిటరేట్ ఉండాలి. మీలో తెలివితేటలు పెరగాలి. దాన్ని సాధించే వరకు
నేను మీకు అండగా ఉంటా, మీరు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు మీరందరూ లేచి నిలబడుకొని సంకల్పం చేస్తున్నారు. గట్టిగా చేయాలి. ఇప్పుడు కుడి చెయ్యి గుండె పైన పెట్టుకోవాలి, ఆత్మ పైన పెట్టుకోవాలి, పవిత్ర హృదయం పైన పెట్టుకోవాలి. ఇది ఆగస్టు 20వ తేదీన పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, కృష్ణా పుష్కర సంకల్పం. నేను చెప్పింది రాష్ట్రమంతా వినపడాలి. మీరు రాష్ట్రం తరపున 5 కోట్ల మంది తరపున చేస్తున్నారు. 5 కోట్ల మంది చేస్తే ఎంత గట్టిగా చేస్తారో అంత గట్టిగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ వినపడవలసిన అవసరం ఉంది. గట్టిగా చెప్పాలి తమ్ముళ్ళు. పారిశ్రామిక డల్గా చెప్తున్నారు. ప్రతిరోజు నేను అరుస్తున్నా, మీ గొంతులు చాలా బాగున్నాయి. గట్టిగా పారిశ్రామిక మిషన్ను బాసటగా చేసుకుని నవ్యాంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా, తూర్పు తీర ముఖద్వారంగా అభివృద్ధి పరిచి 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 కల్లా ప్రపంచంలో అత్యుత్తమ ప్రాంతంగా చేస్తామని పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ ఉపాధి మార్గాలు చూపి సుసంపన్నంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న ఆశయంతో రాష్ట్ర సుస్థిర ఆర్థిక అభివృద్ధికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో 2వ స్థానం నుంచి మొదటి స్థానానికి రాష్ట్రాన్ని చేరుస్తామని 2015-16లో పారిశ్రామిక రంగంలో సాధించిన 11.13 వృద్ధి రేటును మరింత పెంచుతామని 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని విశాఖ, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో రాష్ట్ర ముఖ చిత్రం మారుస్తామని విశాఖ తీరంలో సిఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చూస్తామని పౌర విమాన రంగంలో కొత్త మరియు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేస్తామని బావనిపాడులో గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఏర్పాటు చేస్తూ మ్యారిటైమ్ బోర్డు బిల్లుకు అంగీకారం తెలిపి పోర్టుల అభివృద్ధికి పాటుపడతామని జాతీయ జల మార్గాలను అభివృద్ధి చేసి వాటిని పారిశ్రామికతతో అనుసంధానం చేస్తామని పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల కోసం ఏర్పాటు చేసిన సింగిల్ డెస్క్ బ్యూరో ద్వారా సంబంధిత అన్ని విభాగాల మధ్య సమన్వయాన్ని నెలకొల్పి పెట్టుబడులతో రాష్ట్రాన్ని
అగ్రస్థానంలో చేర్చాలన్న లక్ష్యంతో అకుంఠిత దీక్షతో పనిచేస్తామని స్టార్టప్ కు ప్రోత్సాహం అందిస్తూ 175 నియోజకవర్గాలలో పరిశ్రమల పార్కులు నెలకొల్పడానికి సహకరిస్తామని రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ అన్ని విభాగాల్లో నెంబర్ 1 గా తీర్చిదిద్దామని ల్యాండ్ బ్యాంక్ కనెక్టివిటీ అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించి అత్యుత్తమ సామర్థ్యంతో అత్యధిక ఉత్పాదక లక్ష్యం చేరుకునేలా కృషి చేస్తూ ఇన్నోవేషన్ సెంటర్లకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి కేంద్రంగా మారుస్తామని ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని అతి త్వరలో పూర్తి చేసి రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకువస్తూ డిజిటల్ ఇండియాకు మార్గదర్శిగా నిలుస్తూ ఇంటింటికి నెలకు 149 రూపాయలకి కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ సౌకర్యాలు అందిస్తూ రానున్న 10 ఏళ్ల కాలంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించి ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దామని కృష్ణమ్మ తల్లి సాక్షిగా అమరావతి సన్నిధిలో మహాసంకల్పం తీసుకుంటున్నాను. ఏం తమ్ముళ్ళు ఇవన్నీ